చెప్పినట్టు అంత ఆత్మీయ స్థితిలోని ఉన్నత స్థితిలో ఎదిగిందంటే కేవలము అతను ఆత్మచేత నడిపింపబడిన దానిని బట్టి. అంటే ఎంత ఆత్మీయ స్థితి ఆయన అనుభవించాడో, ఎంత ఆత్మశక్తి ఆయన ఆవరించిందో అది మనం గ్రహించాలి. ఎందుకంటే ఆత్మ ఆవరిస్తే తప్ప ఏ మనిషికి ఎవరు లోబడు. చాలా ఘనమైన సంఘం ఆ దినములలో ఆ ప్రాంతంలో, అది చాలా ఘనమైన సంఘం. ఈ రోజు ఆ ప్రాంతంలో ఆయా ప్రాంతాల్లో సంఘాలు విస్తరించాయి. రకరకాల సంఘాలు, వీధికో సంఘం లేక ఇంటికో సంఘంగా తయారయ్యాయి. కానీ వీటంతటికి పునాది ఏంటంటే ఆ రోజు ఆయన చేసిన పునాదే. ఇది నేను నొక్కి చెప్పగలను. ఎందుకంటే కొన్ని సమయాల్లో నేను చిన్నోనే, కానీ కొన్ని విషయాలు అంత తగ్గించుకుంటున్నాడు. తగ్గించిన మరే ఈ ప్రాంతంలో వెళ్ళిపోతుందిరా, అరే ఆ ప్రాంతంలో వెళ్ళిపోతుంది, చెయ్యాలిరా అని ఒక పర్టికులర్ విషయం నాకు గుర్తు. అగరంపూడి, అప్పుడు ఊరు లేదు. ఒకసారి తాళపాలు వెళ్ళవలసి వచ్చింది. పదవి తీసుకెళ్ళి వచ్చినప్పుడు అగరంపూడి చూపిస్తూ ఇక్కడ మనం చేయాలి, సువార్త చేసి చేయాలి అన్నారు. అప్పుడు అక్కడ ఊరే లేదు, చిన్నపిల్లలు కదా ఏదో. కానీ ఈరోజు అగరంపూడిలో గొప్ప సంఘం, అగరంపూడిని ఆనుకొని అదేంటి ఇంకో ఊళ్ళో దగ్గర ఇంకో ఊళ్ళో ఒక సంఘం. ఆయన ఎక్కడెక్కడ అడుగు పెట్టారో, ఎక్కడెక్కడ సేవ విషయంలో సేవార్థంగా దేవుని పరిచయం కోసం ఆసక్తి చూపించారు. ఆయా ప్రాంతాల్లో బలమైన సంఘాలు, బలమైన సేవకులు, ఆయన చేత నడిపింపబడిన ప్రతి ఒక్క వ్యక్తి మంచి ఆత్మీయ స్థితిలోనికి, ఉన్నతమైన స్థితిలోకి ఎదిగిన వారే. అంతేకాదు ఆయన సంఘంలో ఆయన
ఆ సంఘంలో నడిచే ప్రతి ఒక్కరు ఆశీర్వాదపడి వారు ఎవరు ఆశీర్వాదం కోల్పోయిన వారు కాదు. ఇటు ఆత్మీయంగా కానీ, ఇటు భౌతికంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ అందరూ ఎదిగిన వారు కానీ ఎవరు వెనుకబడిపోయిన వారు కానీ ఎవరు చెల్లిపోలేదు. రెండోది, ఆ సంఘం గురించి చెప్పాలంటే ఆ సంఘం గురించి ఆయన పడిన ప్రయాసం కాదు. ఈరోజు ఇన్ని బ్రాంచ్లు రకరకాలు, కొడుకులు రకరకాలు తీసుకొని మన ఊళ్ళో ఇల్లు చేసుకుంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ రోజు ఆ సంఘం కొరకు ఆయన పడిన ప్రయాస ఇంత అంత కాదు. ఒక చిన్న పాటలో ప్రారంభమైంది మా సంఘం అని చెప్తారు. ఒక చిన్న పాటలో తయారైంది. ఆ చిన్న పాట నుంచి ఆయన, ఎందుకంటే ఆయన ఆ దేవుని యొక్క పిలుపుని బట్టి ఆయన వచ్చి దానికి కట్టుబడి సేవలు మొదలుపెట్టి పట్టు విడువక ఆ శక్తితో బాధ్యతతో సంఘాన్ని నడిపించిన దాన్ని బట్టి దేవుడు అక్కడ విడిచిపెట్టలేదు. ఆ విధంగా విడిచిపెట్టిన దానిని బట్టి ఇతనే లోబడిన దానికి దేవుడు అక్కడ కూడున్న దానికి సంఘం అంచెలంచెలుగా ఎదిగి మాది కాని స్థలం అవకాశం రాదు. ఆ స్థలం బయట వారికి ఎవరికి అవకాశం రాదు కొనడానికి. అది కంపెనీ స్థలం. దానిని దేవుడు ఈ సంఘం కోసం ప్రత్యేకంగా ఆ ఒక్క ముక్క మాత్రమే అమ్మాయిటట్లు గవర్నమెంట్ గజెట్ రిలీజ్ చేశారు. దానికోసం ఆయన కొన్ని దినాలు సంఘాన్ని ఉపవాసం పెట్టి ఆ దినాల్లో సంఘస్థులు, సంఘ పెద్దలు కూడా సంఘం పట్ల లేక దైవజనుల యొక్క మాట పట్ల అంత భయభక్తులు చూపిస్తూ, శ్రద్ధ చూపిస్తూ లోబడి ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క కార్యము ఆ సంఘంలో జరిగాయి. పరిస్థితి ఎన్ని విధాలుగా మారినా సరే ఆ సంఘం కదలలేదు, ఆ సంఘం చలించలేదు. అది ఇప్పటికీ అలాగే ఉంది. ఇప్పటికీ అనేకమైన ఆత్మలు రక్షింపబడుతున్నాయి. ఇప్పటికీ ఆ సంఘం దినదినము వర్ధిల్లుతుంది. ఇప్పటికీ ఆ సంఘంలో ఆత్మకార్యాలు జరుగుతున్నాయి. మనుషులు మారినా దేవుని కార్యం మాత్రం అక్కడ ఆగలేదు. ఆ సంఘం ఎప్పుడు ఆగి వర్ధిల్లుతుంటారు. కారణం ఏంటంటే అది ప్రార్థనల మీద కట్టబడిన సంఘం. దీనంతటికీ కారణం ఎవరంటే నడిపించిన వ్యక్తి దేవుని ఆత్మను బట్టి నడిపించారు. కాబట్టి అటువంటి విధమైన అనుభవం వారందరూ అనుభవించారు. వారు ఆ అనుభవం బట్టి ఆచరించిన దాన్ని బట్టి ఆ సంఘం ఆ విధంగా కట్టబడింది. ఈ రోజు ఆ సంఘం నుంచి బయలుదేరి అనేక సంఘాలు తయారయ్యి ఇప్పుడు మా ప్రాంతం అంతట్లో రకరకాలైన సంఘాలు. సో ఇదంతా దేవుడు చెప్పినట్టే దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి, దేవుడి చేత అభిషేకించబడిన వ్యక్తి, దేవుడి యొక్క అభిషేకములు కాపాడుకొని అభిషేకంలో తగిన విధంగా జీవించినట్లయితే దేవుడు ఎప్పుడు చెయ్యి విడువాడు. నేను విడువడు ఎడబాయని చెప్పిన దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు. ఆయన మరణ పర్యంతం వరకు ఆయన ఏ విషయంగా కూడా లోటు లేకపోయింది. అంతేకాదు ఆయన చేసిన సేవకు ఫలితంగా ఈరోజు కొడుకులందరూ సేవకులుగా ఉన్నారు. ఇది వీరి ఆధిక్యత కాదు, ఆయన దేవుడిచ్చిన ఆశీర్వాదము. అది వీటిని ప్రాప్తించింది. అందుకే మా తల్లిదండ్రులు చేసిన దాన్ని బట్టారు వీరి మీద ఉన్న కృప తరతరాలు దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం చేసే పని కూడా దేవుడి సన్నిధిలో దేవుడు మనకు అప్పచెప్పిన ఏ పని అయినా సరే, దేవుడి కొరకైనా ఏ పని అయినా సరే శ్రద్ధతో దేవుడిని నడిపింపు లేక దేవుడి కొరకు అన్న బాధ్యతతో మనం చేసినట్లయితే మనల్ని కూడా 3 సంవత్సరాలు మరి ఆయనతో నాకు చక్కటి సత్సంబంధం కలిగి ఆ పరిచర్య వలనే, ఆయన చేసిన పరిచర్య వలనే నేను ఈ దినాన ఇలా నిలబడటం జరిగింది. మరి కొన్ని సంవత్సరాలు అలాగనే ఉంటూ కూడా ఎక్కువగా ప్రార్థన చేసేవారు. నువ్వు ఇలా ప్రార్థన చేయాలమ్మా. ఎక్కువ ఆ పడిపోయిన తర్వాతే చాలా విషయాలు ఒక్కసారి చేయలేక నేను ఇదైపోయినప్పటికీ కూడా మరి కొన్ని విషయాలు ఆయన నాకు చెప్పేవారు. అని ఇలా నువ్వు చేయాలమ్మా, ఇలా ఉండాలి అని. నాకు ఆ పడిపోయిన తర్వాతే అప్పుడు ముందు చాలా భయం ఉండేది. ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా, ఎదురుగా నిలబడాలన్నా చాలా భయం వేసేది. దైవికమైనటువంటి భయం. మరి ఆ దైవికమైన ఆ భయమే మనకి దేవుడి సన్నిధిలో ముందుకు సాగేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒక 6 నెలలో మరి పరిచయం చేసే ఒక ఆమె, మరి ఆమెకి గృహం ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు అలాగా బాధపడుతున్నావు, నువ్వు ప్రార్థన చెయ్యని అనేవారు. ఒక మంచి నాకు ఎక్కువగా ఇష్టమైన వ్యక్తులలో నాకు నేను చెప్పగలుగుతున్నానంటే ఫస్ట్ పాస్టర్ గారు, తర్వాత ఆయన కలిగినటువంటి పెద్ద కుమారుడు, ఆయన వల్లే ఒక మంచి దైవజనులు ఆయన కూడా పరలోక పిలుపుని అందుకున్నారు. మరి మా జీవితంలో వీరిద్దరినే మేము మా కుటుంబంలో మేము కోల్పోయాం. మంచి పునాదులు కలిగిన వారు, మంచి మా గృహంలో ఎలాగ మేము నడిపించబడాలో అనేటువంటి సత్యమైన బోధలో ప్రేమ, ఐక్యత, శాంతి, సమాధానము ప్రతి విషయంలో కూడా వీరిద్దరిని చూస్తే ఒక
భాగమని మనం ఎంచుకోవచ్చు. అయినప్పటికీ కూడా మరి దేవుడు సేవకుల కుటుంబంలోని మరి ఆఖరు చేసిన పరిచర్యే నేను ఎలాంటి శోధనైనా సరే జయించే శక్తిని దేవుడు నా జీవితంలో మాకు ఇచ్చారు. ఇలా నిలబడుతున్నాను, సేవలో ముందుకు సాగుతున్నాను, వాక్యంలో ముందుకు వెళ్తున్నాను, ప్రార్థనలో వెళ్తున్నానంటే కేవలం మరి మొట్టమొదటిగా దేవుని కృప, తర్వాత దైవజనుల దగ్గర చేసిన పరిచర్య. ఈ దినాలలో దైవజనుల దగ్గర పరిచర్య కానీ, సంఘంలో పరిచర్య కానీ మనం చేసినట్లయితే ఆ పరిచర్య ఏమాత్రం వృధాగా పోదు, కానీ మన జీవితంలో ఒక బలమైన కట్టడముగా, ఒక బలమైన పునాదిగా నిలబడుతుంది. అదే మన బిడ్డలకు దోహదపడుతుంది. నిజంగా వారు చేసిన పరిచర్య, వారు చేసిన ప్రార్థన, మా అత్తగారిని అయితే నేను చూడలేదండి, ఆవిడ మాటలు వినడమే నాకు తెలుసు, కానీ ఈయన చేసిన పరిచర్య పడిపోయినా కూడా ప్రార్థన చేసేవారు. ఎక్కువగా 4 గంటలు వేసిపోయేవారు. ఏది చప్పుడవుతున్నా లేదు చూస్తే ఈయన అలా కాలు పైకెత్తుకొని, చెయ్యి పైకెత్తుకొని అలాగా చేరబడి ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ సమయంలో కూడా నిజంగా ఆ ప్రార్థనే మా కుటుంబాలకి ఇలాగ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నదని నేను నమ్ముతున్నాను. మా బిడ్డలు ఇంత మంచి ప్రగతి పదంలో నడిపించబడుతున్నారు. నిజంగా మీ సేవకులనే నిలబడ్డారంటే కేవలం దేవుని కృప, ఆ బిడ్డ చేసిన దైవజనుల దగ్గర చేసిన మంచి ప్రార్థన, పరిచర్య. ఎలా గసిరేవారు, ఎలా దెబ్బలాడేవారంటే తనకే తెలుసు. నిజంగా ఇంత మంచి పరిచర్య ఆయా ప్రాంతాల్లో మంచిగా పెద్ద పెద్ద దైవజనుల మధ్యలో నిలబడుతున్నారు అంటే ఒకానొకప్పుడు ఏంటి చేస్తారా పరిచర్య అని అనుకునేవారు. దేవుడు చూసారా, మరి మనం ఏదైతే విసర్జిస్తామో, ఏదైతే కాదు అని అనుకుంటామో, చేయలేమనుకుంటామో వారినే దేవుడు మంచి బలమైన యోధులుగా నిలబడతారు. నిజంగా ఈ దైవజనులు బట్టి ప్రభు నామంలో దేవుని వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బిడ్డడు మంచి పరిచర్య. ఎవరినైనా సరే మా దగ్గర ఎక్కువగా ఉండేవాడు, మా దగ్గరే అంకుల్ దగ్గర, మా దగ్గర ఉండేవారు. అత్తగారు అని పిలిచేవాడు. ఏది ఏమైనా సరే ఈ దైవజనులు మంచి పరిచర్య చేస్తున్నారు. ఆ పరిచర్యలో తోడ్పడండి. అదే విధంగా సేవకులు పరిచయం చేయడం వలన ఆ ప్రయాస ఏమాత్రం వృధాగా పోదు. ఈ బిడ్డల తరాలలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు, దైవజనులు చేసిన పరిచయం ద్వారా ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించిన ప్రత్యేకమైన వందనం తెలియజేస్తున్నాం. దేవుని స్తోత్రం. నిజంగా అటువంటి ఆత్మీయ తండ్రి గారి సంఘములో పరిచయం ద్వారా దేవుని చదువు దీవించకపోతా మన మధ్య మా తండ్రి గారు కూడా ఉన్నారు. కుమార్ గారు ఒక 5 నిమిషంలో అయ్యారి కోసం మాట్లాడాలని కోరుచున్నాం. వందనాలు తెలియజేస్తున్నాను. వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా వేదికలో ఉన్న సేవకులకు, అలాగే సేవకులకు, అలాగే మైకి ద్వారా నిలబడుతున్నాం ప్రతి ఒక్కరికి కూడా దేవుని వందనాలు తెలియజేస్తున్నాను అండి. మరి ఎక్కడ అవకాశం ఇచ్చిన దేవుడికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఎక్కడ ఉన్నప్పుడు కూడా, ఎలా ఉన్నప్పుడు కూడాను ఆయన తాలూకా ప్రార్థన ఆశీర్వాద బలంతోనే ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానని చెప్పేసి నేను బలంగా చెప్పగలను. ఎందుకంటే నేను ఈ కుటుంబంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు నేను ఒక్కడనే రక్షణ పొందాను. ఇంట్లో నేను ఆయన కుటుంబంలో జరిగించాను. అయితే పాస్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత మరి నాకు అనేక విషయాలు మరి ఆయన ద్వారా నేను నేర్చుకున్నాను. ఎందుకంటే నేను ముందు నుంచి ఒక డిసిప్లిన్ ఉండేవాడిని. ఆయనలాగానే అంటే ఆయన దగ్గర నుంచి ఏం నేర్చుకున్నా అంటే ఒక చక్కటి డిసిప్లిన్ అనమాట. ఆయన ఏంటంటే ఏదనుకుంటే అది చేయాలి, అది అనుకున్నట్టు అది ఎంత కష్టం వచ్చినా సరే చేయాలి. మనకి ఇంకా డబ్బులు లేవని కానీ లేకపోతే ఇంకోవడానికి కాదు, మీకు డబ్బులు లేకపోతే ట్రై చేస్తే డబ్బులు వస్తాయి అని, అంతేగాని వాళ్ళు అడగటం కానీ ఏదో చేయటం కానీ డబ్బులు అప్పులు చేయటం కానీ తప్పు అంటే నచ్చదు. అటువంటి మనస్తత్వం ఆయనకి. సో ఆయన ద్వారా మనం నేను రక్షణ తీసుకున్నాను. రక్షణ తీసుకున్న తర్వాత నాకు తండ్రి గారు నాకు చిన్నప్పుడే తెలిపిన తర్వాత నాకు ఆయనలో నేను తండ్రి చూసుకున్నాను. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే జ్యోతి చెప్పినట్టు ప్రతి ఒక్కరికి భయం. ఆయన సపరేట్ రూమ్లో కూర్చునేవారు. రూమ్లో కూర్చున్నట్టు రూమ్ డోర్ దగ్గర వెళ్ళాలంటే అందరికి భయం. పిల్లలకు కానీ మానవులకు కానీ ఎవరికి. కానీ నేను వెళ్ళిన తర్వాత ప్రత్యేకంగా మనం పిలిపించుకునేవారు లోపలికైనా. అంటే నేను గొప్ప కాదు, కానీ నాకు ఏదో కొంత లోక జ్ఞానం నాకు ఉందని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడాను ఇటువంటి విషయాలు, లోక విషయాలు ఎప్పుడు మాట్లాడారు. ఒక్కరు కూడా నాతో పంచుకున్నారు.
అప్పట్లో ఏంటంటే ఎలక్షన్స్ వచ్చినా లేకపోతే రేడియోలో వార్తలు వచ్చినా ఇది వచ్చినప్పుడు కూడా అంటే ఎలా ఉంటుందంటే ఒక ఫ్రెండ్లా ఉండేవారు నాతో ఉంటూ ఎలాంటి ఇయర్ ఫోన్ ఉంటే ఒక చెవులు ఆయన పెట్టుకుని ఒక చెవులు నా చెవులు పెట్టారు అంటే అలాగే ఏదైనా అంటే అంత క్లోజ్గా పోయేవారు నాతో. తర్వాత ఎప్పుడైతే నేను కొంచెం క్లోజ్ అయ్యానో తర్వాత పిల్లలు కూడా ఒకరు అంటే ఇంకా ఆయన దగ్గర కొంచెం రావటం కొన్ని విషయాలు చెప్పుకోవటం ఇలా జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆయన అనుకోకుండా మరి కొన్ని అనారోగ్య కారణాలు గురైనప్పుడు నిజంగా మేము ఆ రోజు అంటే తండ్రికి ఎలా అయితే చేస్తారు పిల్లలందరూ కూడా ఒకరిని కాదు అందరూ కూడా సంఘం అంతా కూడా ఆ రోజుల్లో సంఘం అంతా కూడా ఆయన పరిచయం చేయడం వల్ల ఈరోజు సంఘాలన్నీ దీవుపడ్డాయి, అన్ని కుటుంబాలు కూడా ఈరోజు దీవుపడ్డాయి. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే నేను ఎక్కడైనా ఏదైనా మీటింగ్ దగ్గర లేకపోతే ఎక్కడైనా ఫ్రెండ్స్తో కలిసి ఉండేటప్పుడు వాళ్ళు ఆయన గుర్తు చేసుకుంటారు. ఇలా డేవిడ్ పాస్ గారు కదా ఆయన ఫైర్ అని చెప్పేసి అంటే ఆ రోజుల్లో అలా ఉండేది. ఆయన పుల్పీట్ దగ్గరికి పైకి వెళ్ళాలంటే ఇప్పుడంటే అందరూ కలర్ చేసుకుంటారు. మనం వాకింగ్ చెప్పడానికి లేకపోతే చర్చ్లో పుల్పీట ముట్టుకోవాలనుకుంటే కంప్లీట్గా వైట్ డ్రెస్ ఉండాలి. పెద్ద పెద్ద సావకరైనా సరే బ్లాక్ ప్యాంట్ కానీ బ్లాక్ షర్ట్ కానీ కలర్ షర్ట్ ఏది వచ్చినా కూడా బయటకు చెప్పారు. అది ఒక చిన్న సంఘటన చెప్పాలి. ఒకరోజు మాకు తెలియకుండానే ఒక విజయవాడతో పాస్ గారిని ఒక అనుకోకుండా ఒకరు అనుకున్నారు, ఇంకొక ఆయన రావాల్సి ఉపాస ప్రార్థన కోసం 3 రోజుల ఉపాస ప్రార్థన కోసం. ఆయన పాపం తెలియదు ఆయనకి, ఆయన బ్లాక్ ప్యాంట్ వేసి వచ్చాడు. విజయవాడ నుంచి వచ్చారు. బ్లాక్ ప్యాంట్ వస్తే మెసేజ్ చేయడానికి పైకి స్టేజ్ ఎక్కుతుంటే స్టేజ్ ఎక్కడని చెప్పారు. అంటే అంత కఠినంగా వ్యవహరించేవారు. అంటే విశ్వాసం ఎలా విశ్వాసంలో నడిపించాలి, దాని ద్వారానే మనం దేవుడి తాలూకా ఇది పొందుతామని చెప్పేసి ఆయన తన ప్రగాఢమైన విశ్వాసం. ఆ విశ్వాసం ద్వారానే ప్రతి ఈరోజు ఆయన బిడ్డ వచ్చి ఎవరైనా సరే ఇంత క్రమశిక్షణగా ఈరోజు ఉన్నారంటే ఆయన తాలూకా నడిపింపు. ఆ రోజుల్లో అలా నడిపించారు కాబట్టి ఈరోజు ఇన్ని సంఘాలు అమలుపోయాయి, ఇంతమంది విస్తరింపడింది. ఎందుకంటే ఆ రోజుల్లో నాకు తెలిసి చాలా తక్కువ సంఘాలు ఉంది. దాదాపు ఇండియా చూస్తే గట్టిగా చూస్తే ఒక సంఘాలు ఉంది, ఒక సంఘాలు పైన ఉంటుంది. కానీ ప్రత్యేకంగా ఏంటంటే అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఆయన ఏంటంటే ఉపవాస ప్రార్థనలు అంటే కంప్లీట్ ఉపాసన. ఇక పొద్దున్న 9 గంటలు మొదలు పెట్టారంటే మధ్యాహ్నం 4 గంటల వరకు ఉపవాస ప్రార్థన. మధ్యలో మంచినీళ్ళు ఒక్కటే తప్ప ఇంకా టీ కానీ కాఫీ కానీ భోజనం కానీ ఏమి లేదు. ఉపవాసం అంటే ఉపవాస ప్రార్థన మోకాలను సంపాదిస్తున్నారు. అలాంటి కఠినమైన ఉపవాసం చేస్తూ రేపు చేసేవారు. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఈరోజు ఇక్కడ కూర్చొని చేసుకుంటున్నామంటే వారి తాలూ ప్రార్థన. అలాగే మళ్ళీ సాయంత్రం 6 గంటలు మళ్ళీ ప్రార్థన. అది రాత్రి 10 అవుతుందో 12 అవుతుందో తెలియదు. అది ఇంకా అది దేవుడు ఎంతో నడిపిస్తే అందరూ వెళ్ళిపోతారు. అక్కడ ఎప్పుడులాగా అరగంట గంట టైంకి లేవు ఆ రోజు. సో అలా పరిచయం చేశారు కాబట్టి ఈరోజు అందరూ కూడా ఆశీర్వదింపడ్డారు. ముఖ్యంగా నేనైతే కనుక చాలా నిజంగా ఆలోచిస్తున్నాను ఆయన ద్వారా. నేను ఎందుకంటే నేను ఏ పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఎలా ఉన్నప్పుడు కూడా దేవుడు ఏ రోజు నన్ను వదిలేదు. ఎందుకంటే ఆయన చేసిన ప్రార్థన అవ్వచ్చు, ఆయన నేను చేసిన పరిచయం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నేను కోవిడ్లో ఆల్మోస్ట్ చనిపోయి మళ్ళీ బయటపడ్డాను. ఈరోజు మీ అందరి రోజు నిలబడాలంటే నేను బలంగా నమ్ముతాను. ఆ రోజు నుంచి ఈరోజు అది ఎక్కడున్నప్పుడు కూడాను అన్ని కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రత్యేకంగా నా కోసం కూడా ప్రార్థన చేస్తానని నమ్మేసి నేను ఉన్నాను. ఎందుకంటే అలాంటి ప్రార్థనా పనులు ఈరోజు చాలా తక్కువ, ఎక్కడో కానీ లేదు. అలాంటి ప్రార్థనా పనులు దూరం చేసుకోవడం నిజంగా సంఘాలు కావచ్చు, కుటుంబాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ప్రాంతాలు కావచ్చు, ప్రతి ఒక్క పెద్ద లాసని నేను చెప్పగలుగుతాను. ఏదైనప్పుడు కూడాను ఆయన ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఎలా ఉన్నప్పుడు కూడాను ఆయన తాలూకా దీవెనలు ఆశీర్వాదాలు ఆ దేవుని ద్వారా ఆయన ద్వారా అందరికీ చేరుతున్నాయి. సో ఆ చేరుతున్నాయి కాబట్టి ఈరోజు మనకు ప్రశాంతంగా కూర్చొని వాక్యం వినగలుగుతున్నాం, చెప్పగలుగుతున్నారు సేవకు కూడా. ఆయన అది చెప్పాలనుకుంటే ఆయన కోసం రోజంతా నాకు సరిపోదు. ఎందుకంటే ఆయనతో నాకు మన రిలేషన్ ఆయన చేసిన పరిచయాలు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా దేనికే భయపడుతున్నారు. ఈ దానికి ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ధైర్యం. ఈ రోజుల్లో అంటే ఇప్పుడు మీడియా ఎక్కువ ఉంది, సర్కిల్ ఎక్కువ ఉంది, ఏదో జరుగుతుంది. కానీ ఆ రోజుల్లో ఇండివిజువల్ ఎవరికి వాళ్ళే ఆ సమయానికి సంబంధించిన 4 5 కూడా ఉండాలి. వాళ్ళు అప్పుడు కాపాడుకునేవారు. ఇలా కాదు తప్పు
అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఎవరికి ఎటువంటి దానికి కూడా బెదరకుండా లొంగకుండా ఆయన ఏదనుకుంటే అదే చేసేవారు. ఎవరు అనుకుంటే నాకు అవసరం ఎంతమంది మీటింగ్ అని. నేను ఒకసారి 2004-5 నాకు బాగా లేదు, మామూలుగా నాకు ఏదో ప్రేరేపించింది పబ్లిక్ మీటింగ్ పెడదామని చెప్పేసి ఫార్మల్ గేట్ గ్రౌండ్లో మీటింగ్ పెడదాం ఎవరిని పిలుస్తాం. ఆయనకి సమకాలిక కావాలి ప్రార్థన మీటింగ్ పెట్టేవాడు. దానికి ఎవరు చేస్తారా అని చూస్తే వేదనాయకుని అని చెప్పేసి చిత్తూరు మొదలుపెట్టారు. ఆయన్ని ఎప్పుడు చేయాలి ఒక ఎక్కడో పెడదాం పోదాం అంటే ఆయన సమకాలికల ద్వారా తప్ప ఎందోరైనా కొత్త ఆయన యాక్చువల్ తీయలేరు. ఎందుకంటే ఆయనకి సరిపడా ఉండాలి. వాళ్ళకి చెప్పడం కన్నా పక్కన చేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ముఖ్యంగా మరి నాన్నగారు విషయమే ఈ స్థలంలో మనం కూడి ఉన్నాం. చాలామంది మరి యాక్చువల్గా మనం ఎందుకంటే దేవుని వాక్యం చదువుతున్న రీతిగా మరి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మరి ఇందాక మరి మా పాస్టర్ గారు చెప్పిన రీతిగా మరి దీవించబడడం అంటే ఈరోజు మరి ఆయన చేతుల మీదుగా దీవించబడిన వారు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉన్నవారు చాలామంది సాక్ష్యాలు. ఎందుకంటే అబ్రహాముతో దేవుడు ఇచ్చినటువంటి మాట, నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించు వారిని, అది కూడా ఉంది, నేను శపించు వారిని. అలాగనే ఈరోజు మా నాన్నగారు ఇచ్చాపురం మరి ప్రాంతంలో నుండి మరి బర్మా నుండి ప్రాంతానికి వచ్చి మరి షిప్లో ఆయన మరి జాబ్ చేసి ఆ రోజుల్లో నేను అడిగాను చిన్నప్పుడు, ఈ రోజుకి ఎంత వచ్చింది అని అడిగితే మా నాన్నగారు ఆ రోజుల్లో మా నాన్నగారికి సైడ్ జీతం కాక సైడ్ ఓన్లీ రోజుకి 500-600 వచ్చింది ఆ రోజుల్లో. ఇప్పుడు 70లో 80లో. కానీ మా నాన్నగారు రిటైర్ అని సింపుల్గా చెప్తాను. మా నాన్నగారు రిటైర్ అయిపోయి అంటే రిజైన్ చేయడానికి వెళ్ళినప్పుడంట 6,000 వచ్చాను. అంటే ఈ వారికి నేను అనుకుంటాం మేము ఈ టైంకి ఆయన మొన్న 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు రిటైర్ అయితే 8 కోట్లు కాకపోతే 8 లక్షలు వచ్చినా అని అనుకున్నాను. కానీ ఆ దినాల్లో మరి ఆయన చేసినటువంటి ఆయన రక్షణ సాక్ష్యం మరి నిజంగా చాలా అద్భుతమైనది. అది చెప్పడానికి సమయం సరిపోదు. కానీ మా అమ్మగారు రక్షణ పొందారు. మా అమ్మగారికి పిల్లలు లేకపోవడం ద్వారా మా అమ్మగారు ఒకరి ద్వారా రక్షణ తెలుసుకున్నారు. ఒక ఆమె ద్వారా రక్షణ తెలుసుకొని ఆ రక్షణలో మరి సైలెంట్గా బైబిల్ చదువుతూ, సైలెంట్గా ప్రార్థన చేస్తూ, సైలెంట్గా ఇంట్లో తెలియకుండా, ఎందుకంటే మా నాన్నగారు భయంకరమైనటువంటి కోపిస్తుంది. ఆయన ఇందాక బాగా చెప్పినట్టుగా ఆయన ఏదంటే అదే జరగాలి. అలాంటి సమయంలో మా అమ్మగారు బైబిల్ అంటే షార్ట్కట్లో చెప్తున్నాను, మళ్ళా చెప్పినట్టు క్లియర్ చెప్తాను. 3 సార్లు మా నాన్నగారు ఒకసారి బైబిల్ ఇచ్చేసారు, ఒకసారి అమ్మేశారు, ఒకసారి ఎవరో ఫ్రెండ్కి ఇచ్చారు. ఆ బైబిల్ మా ఇంట్లో ఉండకూడదు. 7 సంవత్సరాల తర్వాత మా అమ్మగారికి మరి మా నాన్నగారికి మా పెద్దన్నయ్య కడుపులో పడ్డం. మరి అప్పుడు మా అమ్మగారికి విశ్వాసం రావడం, ఆమె బలమైన క్రైస్తవురాలుగా మారడం. మరి మా అమ్మగారు యొక్క ఊరు ఎక్కడ కాదు, ఇదే మహారాణిపేట. మరి అన్ని వారు కారు వీధి, 8 వీధి, పెంట వీధి, యాంటోనీ స్కూల్ వెనకాల మా అమ్మగారు ఉండేవారు. అయితే మా అమ్మగారు అలాగే రక్షణ పొందడం, ఆ రక్షణలోని అలాగే దొంగచాటున దేవుని సన్నిధికి వెళ్ళడం, రావడం, ప్రార్థన చేసుకోవడం, ఏదో ఆవిడ తెలిసింది తెలియలేదు ఆ సమయంలో అక్కడ. ఎందుకంటే అక్కడ ఆవిడ బాప్టిస్ట్ సంఘానికి వెళ్ళేది. మేము యాక్చువల్గా ఆంధ్ర బాప్టిస్ట్ సంఘ సభ్యులు. మేము మా నాన్నగారు దినాలు ఆంధ్ర బాప్టిస్ట్లో వాళ్ళు వాళ్ళు బాప్టిస్టులు పొందింది అక్కడ. అయితే ఆ సమయంలో మరి మా నాన్నగారికి మా అమ్మగారు ప్రార్థన చేయడం, చాలా మంది సేవకులు ఎదురు రావడం, ప్రార్థన చేయడం, ఇలా ప్రార్థన చేసిన సేవకులు చాలా ఇబ్బంది పెట్టేవారు. ఒక ఆయన అయితే కొబ్బరి నుండి చేసేతో కొట్టడం జరిగింది.
ఒక ఆయన్ని మరి ఇంకేదో రకరకాలుగా ఏదో జరిగాయి. అయితే అలాంటి పరిస్థితులు కూడా మరి దేవుని యొక్క సన్నిధిలో మా అమ్మగారి ద్వారా మరి ఆయన రక్షణ పొందారు. మా అమ్మగారు అంటే ఈ పెంకుమ యొక్క సంస్థ కానీ పెంకుమ యొక్క సంఘాలకు కానీ మా పెద్ద సంఘం మెయిన్ చర్చిని కూడా మా అమ్మగారితోనే మా నాన్నగారు ఓపెన్ చేయించారు. ఆవిడ ప్రార్థనతోనే సంఘం 31st నైట్ డిసెంబర్ 31st నైట్ 7 గంటలకి ఓపెన్ చేయబడింది. కనుక మరి ఆ దినాల్లో మరి ఆమె ప్రార్థన చాలా షార్ట్ కట్. ఎందుకంటే ఒక ఐజాక్ నాథన్ గారని మా చిన్నాన్న గారి ఇంట్లో ప్రార్థన చేయడానికి వస్తారు హైదరాబాద్లో. ఆయన మా సంఘానికి ఒక పెద్దయ్య గారు. ఆ సమయంలో మా అమ్మగారు ఆయన ద్వారా రక్షణ పొందడం, ఐజాక్ నాథన్ గారి మీదకి ఈయనేమో ప్రార్థన చేస్తుంటే మా నాన్నగారికి కొద్దిగా బాగాలేదు, ఒంట్లో బాగాలేనప్పుడు ఐజాక్ నాథన్ గారు ప్రార్థన చేయడానికి నిలబడినప్పుడు మా నాన్నగారితో మా నాన్నగారు, మా చిన్నాన్న, మా పిన్ని, మా ఇంకెవరో నిలబడ్డారు, వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేసుకుంటూ ఐజాక్ నాథన్ గారు అన్నారంట, ప్రభువా ఈ యొక్క అబ్బాయిని యవనస్తుని రక్షించండి, ఈయన ఉన్న పాపాన్ని తీసివేయండి, మూర్ఖుని రక్షించండి అంటే ఎవడో మూర్ఖుడు ఇక్కడ అని చెప్పి పక్కన కొబ్బరి నూనె బాటిల్ అంటే కొబ్బరి నూనె బాటిల్ తీసి పైకి విసిరాడు. విసిరితే ఆ కొబ్బరి నూనె బాటిల్ పైకి విసిరినప్పటికీ ఒక బలమైనటువంటి వెలుగు వచ్చి మా నాన్నగారి మొక్కని తాకింది. హల్లెలూయా. ఒక బలమైన మొక్క వెలుగు వచ్చి తాకని పడిపోయారు, శ్రోత పడిపోయారు. శ్రోతకి పడిపోతే ఇంకా అలాగనే అందరూ భయపడతారు, ఏమైంది 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 అంటే 3 రోజులు. అందుకే ఆయన జీవిత చరిత్రలో కూడా కింద మరొక అపోస్తలుడైన పౌలు అని చెప్పి కింద రాయించారు. 3 రోజులు ఆయన మంచం మీద ఉన్నాడు. 3 రోజులు తినలేదు, 3 రోజులు కన్ను లేదు, 3 రోజులు డ్యూటీ లేదు, 3 రోజులు ఏమి లేదు. అప్పుడు పాస్టర్స్ అందరూ కూడా చాలా మంది వస్తే వాళ్ళతో ప్రార్థన చేసి అప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఒక స్వరం విన్నాడు. ఏంటో స్వరం అంటే, నువ్వు నా సేవ చేస్తానే ఈ భూమి మీద నేను ఉంచుతాను, నువ్వు నా పరిచయం చేస్తానే ఈ భూమి మీద నేను ఉంచుతాను అన్నాడు. ఆ విధంగా మరి డేవిడ్ అయ్య గారు మరి దేవుని సన్నిధిలో ఆయన రక్షణ పొందడం, మరి ఆ దినం నుండి కూడా మరి అప్పుడు ఆ తర్వాత వారు సత్యమును తెలుసుకోవడానికి మరి ఏబీ చర్చ్ నుంచి మరి గొల్లలపాలెం సంఘానికి వారు రావడం, గొల్లలపాలెం సంఘంలో అపోస్తులైన మరి బిఎం సామీల్ గారు వారికి బాప్తిసం ఇవ్వడం, మరి ఈ విధంగా వారు దేవుని యొక్క పరిచర్యలో మరి కొనసాగి మరి అదే సంఘానికి కొన్ని రోజులు ఆయన సేవకులుగా కూడా ఉన్నారు. మరి ఆ తర్వాత ఇక్కడ మన మల్కాపురం మరి ఇండస్ట్రియల్ కాలనీ వరమల్లిగడ్డ ఐపీసీ సంఘానికి వారు మరి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించడం, మరి అక్కడి నుంచి మరి దేవుని దర్శనంలోకి ఫెయిత్ఫుల్ ఇవాంజలికల్ మినిస్ట్రీస్ అనేటువంటి పరిచర్యను వారు స్థాపించడం. ఆ విధంగా మరి మా నాన్నగారి యొక్క పరిచర్య ప్రభావితమైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతేకాకుండా ఈరోజు ఆయన చేసినటువంటి పరిచర్య అంటే నేను కుమారుడిగా మనం చెప్పడం మంచిది కాదు, చాలా మంది చెప్పుకుంటారు. మరి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మాస్టర్ డేవిడ్ గారు అబ్బాయి అంటే ఒక నోటిఫై, ఏ ఊరు వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా, ఏ పల్లెటూరుకి వెళ్ళినా ఈరోజు కూడా. ఎందుకంటే ఆయన దినాల్లో చేసినటువంటి పరిచర్య నడకతో చేసినటువంటి పరిచర్య ఏడివారు, లేకపోతే గోపాలపట్నం, రాపగుంట ఈ ప్రాంతాలన్నింటినీ కూడా మరి యారాడ అవతలికి దిగి వెళ్ళి అక్కడ పరిచయం చేసేవారు. మరి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మరి నాన్నగారు చేసినటువంటి ఆ పరిచర్య బలమైనటువంటి ఆ పరిచర్య. నేను అనుకుంటున్నా ఒకప్పుడు ధైర్యంగా మరొక అపోస్తలుడైనటువంటి పౌలని ఎలా పెట్టుకున్నారు ఈ పేరు, ఆ పేరు కింద నేను కొద్దిగా అంటే చదువుకున్నప్పుడు దినాలు కొద్దిగా సిగ్గుపడతాం కాబట్టి సిగ్గుపడేవాడిని. ఏంటి అపోస్తలుడైన పౌలు ఎందుకని పెట్టారు అవన్నీ ఉంటే ఎవరు అనుకుంటారేమో క్రైస్తవులు అని నా మనసులో ఉండేది. కానీ పూర్తిగా వాక్యం తెలుసుకున్నాక ఆయన సాక్ష్యాన్ని ఒక రోజు నేను ఆ యొక్క సాక్ష్య బుక్ని చదివినాక అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నిజంగా మరి ఆయన పెట్టుకోవడంలో తప్పేమి లేదు అని అనిపించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి నాన్నగారి యొక్క సంఘాలు లెక్కపెడితే దగ్గర 30-35 సంఘాలు దగ్గర పెట్టారు. దగ్గర 30-35 సంఘాలు. కొన్ని సంఘాలు మరి ఆయన చదువు లేకపోతే ఆయన ప్రేమో లేకపోతే ఇంకేదో కొంతమంది మోసగించారు, కొంతమంది మోసగించబడ్డాం మేము. కొన్ని స్థలాలు కొని వాళ్ళకి ఇవ్వడం, మళ్ళీ వాళ్ళు మా దగ్గరికి రాకపోవడం, ఇలా చాలా విషయాలు మేము జరిగాయి. ఎందుకంటే మరి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మరి మా పెద్దక్క గురించి, మా పెద్దని గురించి అంటే వీళ్ళిద్దరి గురించి చెప్పగలిగితే ఇంట్లో ఎక్కువ కష్టపడే వాళ్ళిద్దరే ఎక్కువ కష్టపడింది. ఎందుకంటే
మరి మా పెద్దనికి విపరీతమైనటువంటి పని, ఆవులు కానీ, సంఘం కానీ, సంఘంలో కల్లాపు కట్టడం కానీ, దడి కట్టడం కానీ, లేకపోతే సంఘం చుట్టూ పాములు రాకుండా ముళ్ళు కట్టడంలో కానీ భయంకరమైనటువంటి పని. అలాంటిది మరి ఇంట్లో మరి మా పెద్దక్క మరి ఈమె కూడా మరి ఇంట్లో దగ్గర ఉదయం నుంచి రాత్రి వరకు కూడా, మధ్యాహ్నం వరకు, రాత్రి వరకు, సాయంత్రం నీళ్ళు మూసుకునే ఉండాలి. ఇంట్లో మా అమ్మగారికి సాయం చేస్తున్నారంటే ఇద్దరు పెద్దలు మరి దగ్గర వాళ్ళందరూ కూడా అడపడ్డారు, స్కూల్కి వెళ్తున్నాడు చేయటం. మరి ఈరోజు నేనంటాను పిల్లల్ని 7 మనం ఉన్న ఈరోజు చెప్పారు, ఇద్దరిని పెంచడమే కష్టమైపోతాం. ఇద్దరిని పెంచడం కాదు, ఇద్దరిని క్రమంలో పెట్టడం కష్టమైపోతుంది. అలాంటిది 7 ఒక్కసారి వాళ్ళని పెట్టడం అనేది నిజంగా అది గగనం అనుకోవచ్చు. ఎందుకంటే 7 ఒకే పదంలో ఉంచి 7 దీవించబడాలి, 7 ఆస్వాదించబడాలి అనేటువంటి ఒక గొప్ప తపన. ఎందుకంటే ఆయన ప్రార్థన, ఉపవాసం. ఆయన ఎవరిని నమ్మలేదు, మనుషులు ఎవరిని నమ్మేవాడు కాదు, ప్రజలు ఎవరిని నమ్మేవాడు కాదు, ఎవరిని కూడా నమ్మేవాడు కాదు. ఆయన్ని నమ్మారంటే అది గగనం. నిజంగా మరి దేవుని యొక్క సన్నిధిలో మాత్రమే నమ్మాడు. నేను అంటాను ఈరోజు ఆయన ప్రార్థన, వాక్యం, ఏదైనా వస్తే ప్రార్థన, వాక్యం. 21 రోజులు మా అమ్మగారు ఒకప్పుడు మా నాన్నగారు సాక్షి చెప్పడం విన్నాం. 21 రోజులంతా మా నాన్నగారు కోమలో వెళ్ళిపోయారు. నేను పుట్టిన తర్వాత కోమలోకి వెళ్ళిపోయారు. 21 రోజులు మా సంఘస్థులు పగలంతా స్త్రీలు ప్రార్థన చేసేవారు. రాత్రి జాబ్ చేసుకొని వచ్చి పురుషులందరూ కూడా రాత్రి వీళ్ళు నాన్నగారు జానీ గారు, భాగ్యానందం గారు, కృపారావు గారు, ఇంకా పాత్పోదలు చాలా మంది మీరు అందరూ కూడా అప్పుడు అక్కడ ఉండేవారు. వాళ్ళు ఏం చేసేవారంటే రాత్రి భోజనం చేసి ఇంటికి వచ్చి 3 గంటల వరకు 2 గంటల వరకు మా నాన్నగారు మోకరించి ప్రార్థన. అంటే కోమలోకి వెళ్ళిపోయారు, ఏం చేయలేదు తెలియదు. అలాగే 19 రోజుల దగ్గర అప్పుడు మానకుండా ప్రార్థన చేశారు. ఆఖరి రోజు అని మాకు తెలియదు. మా అమ్మగారికి కొంచెం పౌరుషం వచ్చింది. మా అమ్మగారు పౌరుషం వచ్చింది ఏంటంటే, ఎందుకు ఈయన ఉన్నాడు మొత్తం మీద, ఈయన చనిపోతే 7 పెంచాలి నేను, లేకపోతే ఈ సంఘాన్ని నేను నడిపించాలి అని చెప్పి ఆ రాత్రి ఆమె మోకరించి ప్రార్థన చేసి, రాత్రి అంతా పురుషులతో కలిసి ప్రార్థన చేసి, నువ్వు ఎలాగైనా బతికించాలని చెప్పి ప్రార్థన చేసి, అలాగే వాళ్ళు చారబడ్డారు. 3 గంటలకు చారబడితే 4 గంటలకి మా నాన్నగారికి తెలివి వచ్చింది. 4 గంటలకి తెలివి వచ్చి అప్పుడు మా నాన్నగారు కృప కొద్దిగా మంచినీళ్ళు అని అడిగారు. 21 రోజులు మంచం మీద ఉన్నటువంటి నేను అంటాను ఈరోజు ఆయన జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు, అనేక సార్లు ఆయన హార్ట్ అటాక్ వచ్చింది. ఎన్నోసార్లు దగ్గర 2-3-4 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. అలాగే పడిపోయారు. మరలా తిరిగి దేవుడు బ్రతికించాడు. అంతేకాకుండా సేవలు అనేకమైనటువంటి అనుభవాలు పొందాం. సేవలు అనేకమైనటువంటి మరి విజయాలు ఉంటాయి. సేవలు అనేకమైనటువంటి నెగిటివ్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి, అనేకమైనటువంటి అన్నిటినీ కూడా ఆయన ఛేదిస్తూ మరి పిల్లల్ని కూడా ఎవరినైనా సరే ఒకే క్రమంలో. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు ఒక పాట ఉండదు. నేను ఒకసారి మా నాన్నగారికి కొత్తగా కారు ఇచ్చాడు. ఎవరో మా చర్చిలో ఉన్న బిలీవర్స్ కారు ప్రజెంట్ చేశారు. కారు ప్రజెంట్ చేస్తే ఆ కారులో మేము ఇద్దరు వెళ్తున్నాం. నేను ఇంకొక ఆయన మా ఇంట్లో పనిచేస్తాడు, దావీద్ అని. ఆయన ఇప్పుడు మా నాన్నగారి దగ్గర పరిచయం ఒక 4 సంఘాలు కట్టాడు గుంటూరు. ఆయన నేను ముగ్గురు కలిసి వెళ్తుంటే ఈయన ఏమడిగాడు అంటే, పాస్టర్ గారు మీకు ఏమి ఇష్టం ఉండదా అంటే, అదే నాకు ఏమి ఇష్టం ఉండదు. ఈ కారు కూడా ఇచ్చారు కదండి, మీరు విశ్వాసంతో జయించారు దేవుడు. అసలు ఆ టైంలో ఏ టైంలోకి 99లోని విశ్వాసులు కారు అంటే గొప్పతనం ప్రజెంట్ చేయడం అంటే. అలాంటి సమయంలో మరి కారు విషయంగా ఇదే ఉందరా, ఇది దేవుడు ఎక్కడ తీసుకెళ్ళిపోతారు. మరుసటి రోజే, ఒకరోజు అవ్వలేదు, ఒక 2 రోజే అదే మనం కారిస్తే ఏమంటే అదే ఈరోజు సేవకులు కూడా తెలుసా, ఏమైనా గడిస్తే ఇంకా మరి మామూలు. అలాంటి పరిస్థితుల్లో ఆయన నిజంగా ఒక్కటే మాట అప్పుడు అడిగాం, నీకు ఏ పాటలు పాటిస్తాం. నేను చెప్పులారు ఉన్నదే, ఏ పాటల్లో పాటిస్తుంటే అప్పుడు ఆయన పాట చెప్పాడు, లేదు సిలువాయే నా ప్రాణ ధనం. ఒకసారి అందరు కలిసి పాడదాం.
మనసున నెమ్మది లేక మరి మూలుచున్నాను దేవా, మనసున నెమ్మది లేక మరి మూలుచున్నాను దేవా, రక్షించినాడు. సిలువాయే నా ప్రాణధనము, కలలో మరువగలేను. చెలరేగి హృదయ నందాంబునాలో కలపోయకుండాగలేను. సిలువాయే నా ప్రాణధనము. హల్లెలూయా. ఆయనకి ఎప్పుడు ఏ పాటలు సిలువ అదొకటి పరలోకమందున్న ప్రభు యేసు చెప్పించుతున్నావా యేసు అనేటువంటి ఆ తరం ఆయనకి ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు ఏ ఫెలోషిప్ ఒకటానికి వాళ్ళు ఫెలోషిప్ ఏం లేవు. మా ఇంటికి వస్తే 5 వచ్చారు, అదే ఫెలోషిప్. ఎవరు? మార్టిన్ గారు, గాబ్రియల్ గారు, కేసీ మార్టిన్ గారు, తర్వాత మా నాన్నగారు, డేవిడ్ రాజు, తర్వాత ఇస్రాయేల్ గారు, గాబ్రియల్, కృపాలక్ష్మి గారు, వీళ్ళే ఇలా 5 కూర్చుంటే అదే ఫెలోషిప్. అలాంటి పరిస్థితి నిజంగా మరి దేవుని యొక్క సన్నిధిలో మరి ఆయన చేసినటువంటి పరిచర్యతో ఆయనకి సంతకం తప్ప బైబిల్ కూడా ఆయన చదవడం కష్టం. నిజం చెప్తారా? బైబిల్ చదవడం కష్టం ఆయనకి. బైబిల్ చదవడం రాదు, బైబిల్ చదవడం రాదు. కానీ ఆయన చేతిలో కొన్ని వేల వందల మంది రక్షణ పొందారు. బైబిల్ చదవడం రాదు, ఒక సైన్ మాత్రం నేర్చుకున్నారు మా దగ్గర. ఆ సైన్ ఎలా పెట్టారు? ఆయన మర్మం మాట్లాడతారు, హిందీ చక్కగా మాట్లాడతారు, తెలుగు చక్కగా మాట్లాడతారు. బైబిల్ ఎక్కువ అంటే దేవుని వాక్యాన్ని గంటల తరబడి బోధించారు, ఒక వచనం పట్టుకొని వచ్చారు. ఆయనకు ఎక్కువ అలవాటైన వాక్యం ఏంటంటే తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కన్ను దృష్టి లోకం అందంతగా సంచారం చేస్తున్న వాక్యం నెలకు ఒకసారి మాట్లాడేవారు. ఈరోజు మరి దేవుని యొక్క సన్నిధిలో ఆయన కడుపులో మరి ఆయన కడుపును పుట్టడం మరి ఈరోజు నిజంగా ఎంతో దీవెనకరం. ఎందుకంటే ఈరోజు మేము ఇంకా ఇదిగా పరిచయం చేస్తున్నాం, ఖాళీ లేకుండా పరిచయం జరుగుతుంది. మరి దేవుడిని అవకాశాలు ఇస్తున్నారు. మరి మనవలేంటి మనవరాళ్ళేంటి మరి అదే నాకు ఒక తలంపు. ఆ దినాల్లో మా నాన్నగారు తలంపు దినాల్లో మరి చాలా మంది ఇందాక మరి పాస్టర్ గారు చెప్పారు, మరి ఈమె మరి మీ యొక్క పాస్టర్ గారు ఫిలిప్ డేవిడ్ గారిని మరి చాలా మంది ఇది పనికిరాడు అనేవాడిని. నేనేం చేశానంటే ఒకరోజు రాత్రి ఎందులో నేను ప్రార్థన చేస్తుంటే నాకు అనిపించింది, ఇది ఇలా ఖాళీ తిరుగుతున్నాడు. అప్పటికి నేను మెయిన్ చర్చ్లో పరిచయం చేస్తాను. ఇది ఇలా ఖాళీ తిరుగుతున్నాడు, ఇది ఏదో చేస్తే బాగుండు, సేవ పరిచర్య అని అప్పుడు చేసేవాడు, కాలేజీ నుంచి వచ్చేవాడు. అలాగే అప్పుడు నేనేమంటే సడన్గా మా అక్కకి ఫోన్ చేశాక రేపు ఉదయం నేను ఉదయం 7 గంటలకు ఫోన్ చేశాను. 8 గంటలకు ఆరాధన 6:30 ఫోన్ చేశాను. ఈరోజు నేను అభిషేకించేస్తాను అనుకున్నాను. మరి ఆమె ఏమనుకుందో ఓకే అన్న. వెంటనే ఈయన కూడా ఫోన్ చేస్తే ఓకే మాగా అన్నాడు. సరే వైట్ డ్రెస్ వేసుకొని రారా అన్నాడు. వెంటనే మా నాన్నగారు చెప్పి నాన్న ఇలాగా పిలుపు మరి అభిషేకించాలంటే అయితే నేను వస్తాను ఈరోజు. అలాగే అనుకోకుండా జరిగిపోయింది. ఒకటి తర్వాత చాలా మంది ఈ పనికొచ్చి ఏదో అంటారు కదా, అట్లా చాలా మంది అనేవారు. కానీ నేనేమంటున్నాను తెలుసా, ఆయన చేతిలో ఏది పడినా పనికిరానిదైనా పనికొచ్చే పాత్రగా చేశారు. ఆయన చేతి మీద చాలా మంది సేవకులు అభిషేకించారు. అనేక మంది ఈరోజు మిషనరీస్ అయిపోయారు. ఆయన చేతుల మీద ఉన్నటువంటి వారు మిషనరీస్ అయ్యారు. ఆయన చేతి మీద రక్షణ పొందిన రోజు అనేకమైన కంట్రీస్లో దగ్గర నేను లెక్క పెడితే 30-35 కుటుంబాలు కంట్రీస్లో, ఆ అవతల కంట్రీస్లో స్థిరత్వం అయిపోయారు. అలాగే దేవుడు చాలా మందిని మరి ఆశీర్వదించాడు, దీవించాడు. మరి అలాగనే మరి నిజంగా నేను అంటాను, రాత్రి ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. నేను వాక్యం చెప్పడానికి రాలేదు, కానీ యాక్చువల్గా వాక్యానికి పిలువబడ్డాను విన్నాను కనుక
మరి నేను కాస్త లేట్ వస్తానని చెప్పాను. అక్కడ అంటాడు, విలాప వాక్యాలు తీనక్కర్లేదు, ఆఖరి అధ్యాయము 5వ అధ్యాయం 11వ వచనం అంటాడు, మా పూర్వ స్థితిని మాకు మరలా కలుగ చేయము అంటాడు. హల్లెలూయా. మా పూర్వ స్థితిని మాకు కలుగ చేయము. మా నాన్నగారు ఎప్పుడు అదే వర్తమానం, పూర్వ స్థితి మర్చిపోకండి. మనం రక్షింపబడిన దినములు ఎప్పుడు కూడా మర్చిపోతాం. దేవుని యొక్క సన్నిధిలో నేను ఒక మాట చెప్తా, రక్షింపబడినప్పుడు మోకాలేసిన మోకాలను చచ్చిపోయే వరకు విడిచిపెట్టకూడదు. కారు వచ్చిందనో, మగలు వచ్చిందనో, బండి వచ్చిందనో, టేబుల్ వచ్చిందనో, కుర్చీ వచ్చిందనో, ఉద్యోగం వచ్చిందనో, పేరు ప్రఖ్యాతులు వచ్చాయనో కూర్చోము. పేరు ప్రఖ్యాతులు వచ్చాయనో, ఏదో చేయనో మా నాన్నగారు ఎప్పుడు ఆయన పారాలిసిస్ రోగ్ వచ్చిన వరకు ఆయన మోకరించే ప్రార్థన చేశారు. కానీ కొద్దిగా అనారోగ్యం వచ్చినప్పుడు మనసు మీదే మోకాలేసి ప్రార్థన చేశారు. నేనంటే ఈరోజు ఆ పూర్వ స్థితిలో ఉన్నటువంటి మనము ఆ పూర్వీకుల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అంటాడు, నేను నన్ను మొదటి పేరు ఇంటికే చదువుకోండి, మొదటి పేరు 1:10 అంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఈ విషయంలో మేము జాగ్రత్త చేస్తున్నాం. ఆయన కొన్ని మనకి జాగ్రత్తలు పరిచయం. డేవిడ్ గారు కొన్ని విషయాలు జాగ్రత్త పరిచయం వెళ్ళాడు. ఈరోజు మేమందరం వచ్చి చెప్తున్నాం ఆయన గురించి. అంటే కారణం ఏంటి? నేను అనుకున్నాను ఈ సంవత్సరం యాక్చువల్గా నేను ఆదివారం మర్చిపోయాను, ఈరోజు ఉదయం పెట్టుకుందాం అనుకున్నాను, నేను మర్చిపోయాను. నా ప్రకటనలు నాకున్న కంగారులో నేను మర్చిపోయాను. సరే ఈయన పెట్టాడు కదా, మనం ఇక్కడికి వెళ్ళాలి, ఆ దీవెన మనమైనా పొందుకోవాలి అనేటువంటి ఆశతో ఈ స్థలానికి వచ్చాను. ఈరోజు ఒక విషయాన్ని మనం గమనించాలి. చాలా మంది పూర్వపు స్థితి మర్చిపోతున్నారు. పూర్వపు వైభవం లేదు, పూర్వపు ప్రార్థన పరిశుద్ధాత్మ లేదు, పూర్వపు ఆ యొక్క అభిషేకం లేదు, ఈరోజు ఆ భాషలు లేవు, ఆ ఆత్మవరాలు లేవు, ఆ ఆత్మ ఫలములు లేవు, ఈరోజు ఆ ప్రార్థన లేదు. ఒకప్పుడు అదే తెలుసండి, ఈరోజు ఈజీగా అబద్ధం ఆడేస్తున్నారు. ఈరోజు అబద్ధమైన సంస్కృతం తీసేసుకుంటున్నారు. ఒకప్పుడు మా చర్చిలో అబద్ధం ఆడితే ఆడి మనసు ఒప్పుకునేది కాదు. ఎందుకు తెలుసా? మరలా పెద్దమ్మ సంఘంలో మోకాలేసి ప్రార్థన చేసుకొని నా పాపాన్ని ఒప్పుకొని దేవుడి దగ్గర పాపాన్ని ఒప్పుకుంటే తప్ప మరలా ఆడి మనసులో మనసు ఉండేది. అలా చాలా మంది ఎవరు 3 రోజులు 4 రోజులు చర్చిలో పడి ఉండేవాడు. కారణం ఏంటి తెలుసా? పాపం. ఆ రోజుల్లో అబద్ధం ఆడితే పాపం. ఈ రోజుల్లో సమర్పణ మర్చిపోతున్నాడు. బాప్తిజం పొందినప్పుడు ఉన్న సమర్పణ పెళ్ళైనప్పుడు ఉండట్లా. బాప్తిజం పొందినప్పుడు ఉన్నటువంటి సమర్పణ ఈరోజు బ్రతుకు వరకు ఉన్నట్లా. యోబు గ్రంథంలో 29 ఒక్క మాట చదవండి సాయంత్రం. యోబు గ్రంథం 29వ అధ్యాయం 2వ లైన్లో చదవండి. యోబు గ్రంథము 29వ అధ్యాయం. పూర్వకాలమున ఉన్నట్లు యోగేమిటి తెలుసా? పూర్వకాలమున నేను ఉన్నట్లు నేను ఉన్న ఎడల ఎంత మేలు. దేవునికి స్తోత్రం. ఏది మేలు? పూర్వకాలం ఉన్న భక్తి పూజ మర్చిపోకూడదు. ఆ పేరు నాకు నేను పోలేదనుకుంటాను ఈరోజు, ఆ పేరు ప్రార్థన లేదనుకుంటాను ఈరోజు. ఎప్పుడు పాట పడ్డానికి పాత్రించుకోండి ఒకేది కదా. అది రాకూడదు. అది ఎప్పుడు లేక చెప్పారు కదా, ఐక్యత. మనం ఎక్కడ ఎలా పిలిచేది దేవుడు అదే కాపాడుతాం. దేవుడు మనల్ని ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆ స్థితి మనకు ఉండగా పాతోళ్ళందరూ ఆరోగ్యం ఉన్నారు, పాత క్రైస్తవులందరూ ఆరోగ్యం ఉన్నారు. ఎందుకంటే నాకు ప్రార్థన మర్చిపోలేదు. వాళ్ళకి ఏమి లేదు, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి బీపీ లేదు, పొగలు ఏమి లేదు, హ్యాపీగా. కొత్తగా వచ్చినటువంటి క్రైస్తవుల్లో అసలు ఇచ్చేద్దాం, అసలు ఇచ్చేద్దాం,
అసలు నీకు మనకి నేను అంటాను సేవకుడు అని సేవకుడు చెప్తాడు. ఆడు ఈరోజు సంఘాలు అడగమే. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మా నాన్నగారు ఈరోజు నిజంగానే ఆయన కింద సేవకులు కూడా చాలా మంది ఇప్పుడు ఆయన ప్రభుని నిద్రించాక చాలా మంది సేవకులు అయ్యారు. వాక్యం ఏంటంటే వాళ్ళన్న మాటలు ఏంటంటే మేము దేవుడి దగ్గర నేర్చుకున్న బోధ, మేము ఆ దినాల్లో ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి బోధ. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి. పూర్వకాలంలో ఉన్నటువంటి భక్తి ఎప్పుడు అక్కడ యోగా అంటున్నాడు కదా, పూర్వకాలములో నేను ఉన్నట్లు ఉన్న ఎడల నేను ఎంత మేలు అంటే ఆ భక్తి మనకు ఉందా ఈరోజు? పూర్వపు స్థితి మాస్టర్ గారిని, దేవిరయ్య గారిని, పెద్దయ్య గారిని, ఏమిటి మా నాన్నగారిని జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చాం. నేను అంటాను ఆయన జ్ఞాపకం చేసుకున్నాం అంటే ఆ పూర్వపు వైభవము, పూర్వపు భక్తి మనలో ఉంటారు. ఆయన ప్రార్థన, ఆయన కార్యాలు, ఆయన విశ్వాసం, ఆయన ఎందుకు చెప్పారు ఆయన ఎక్కడ ఒక్క అప్పులు లేదు, తప్పలేదు. ఒక్క పైస కలిపినప్పుడు ఒక్క పైస అప్పులేదు. ఇది సేవకుల సోదరు బయలుదేరి ఎక్కడికి వెళ్ళిన వదిలేస్తాడు మొత్తం, ఎక్కడికి వెళ్ళినా మొత్తం 5 వచ్చాక 5 పెట్టలేదు, ఇందులో కనబడలేదు. ఆపలేదు అంటే అలాగే ఉంటాను వెంటనే నాకు తెలియదు. ఆపక పైకి ఉపయోగపడలేదు. అది నేర్పించారండి. అది దేనికంటే అప్పు నేను అంటే అవసరంగా అవుతుంది, ఇంత విషయాలు అవుతుంది. కానీ కొంతమంది చాలా మంది అలాంటి సేవ పాస్టర్ గారు, పెద్దయ్య గారు లాంటి సేవ చెప్పుకో. ఆయన సోమవారం నుండి శనివారం వరకు, సోమవారం నుండి శనివారం వరకు ఆయన ఒకటే. సోమవారం విసిగిండు, మంగళవారం గెంటాడా, బుధవారం నడిపూరి ప్రార్థన, బుధవారం నడిపూరి ప్రార్థన, శుక్రవారం లక్ష్మీవారం నడిపూరి ప్రార్థన, బుధవారం ప్రపంచం కొరకు చర్చిలో ప్రార్థన, తర్వాత శుక్రవారం ఆయన ఒంటరిగా ఉపవాస ప్రార్థన, శనివారం సిద్ధపడుతుంది. ఇది ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. ఆయన ఊరిని మా పక్కింట్లో వెళ్ళేవారు, మా పక్కన ముస్లిమ్స్ ఉన్నారు. ఆయన ఏదైనా రావులపాలెం, కొవ్వూరు, ఈ రాజమండ్రి, ధవళేశ్వరం కన్నా ఎక్కువ వాడబడేవారు. కాకినాడ, చెప్పులకు అలాంటి దగ్గర విజయవాడ ప్రాంతాలకు వెళ్తే ఎప్పుడైనా ఆయన ప్రార్థనలకు వెళ్తుంటే, ఆయన ఎక్కడైనా ప్రార్థనలకు వెళ్తుంటే మా పక్కలు అనేవారు పిల్లలు వెళ్ళిపోతుంది, ఎవరు ఎలగలండి ఇంట్లో ఉన్నాయనేవారు. అంటే అలా పెంచుకునేవారు ఆయన, అంత స్ట్రిక్ట్. ఆయన ఊరు వెళ్తున్నాడంటే 2 రోజులు అమ్మయ్యా. ఇంకో మాటైనా అల్లుడినైనా కోడలైనా తలుపు దగ్గరికి వెళ్ళి ఉదయం 5 గంటలకు తలుపు పెట్టి పెళ్ళైన కొత్తలో లేచి, పెళ్ళైన కొత్తలో కూడా 5 గంటలకు వెళ్ళి తలుపు పెట్టి లేచి మోకాలకి ప్రార్థించింది. అసలు ఎవరైనా పెళ్ళైన కొత్తలో 3 రోజులు 4 రోజుల తర్వాత వెళ్తారా? సిగ్గుపడతా. అలాంటి దానికి అలాంటిది లేదు. మధ్యాహ్నం ఎవ్వరు పడుకోకూడదు, స్త్రీలు కానీ పురుషులు కానీ పడుకోకూడదు. ఒకవేళ మేము ఇంట్లో ఉన్నాం మధ్యాహ్నం ఫోన్ చేసావా, చేసావు, మీరు తెచ్చిదేరా మోకాలి ప్రార్థన చేసేది, తెచ్చిన వెళ్ళి మోకాలి ప్రార్థన చేసుకో. లేదా ఏమైనా తెచ్చుతా, తెచ్చిలో ముళ్ళు వెళ్ళిపోయి పందులు వచ్చేస్తున్నాయి, అక్కడ వెళ్ళి పందులు కట్ట, అక్కడ పందులకి ముళ్ళు కట్టండి. అలాగున ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మా పెద్దనే కానీ, అనుభవాలు కానీ, అతిథులు కానీ ఈరోజు దీవించబడ్డాను నేను కానీ, మరి ఆ పిల్లలు మరి ఈరోజు దీవించబడ్డాం కానీ, మరి దేవుని యొక్క సన్నిధులు ఇది కేవలము ఆయన. నేను ఒకటంటాను హల్లెలూయా. ఇదే వాక్యం పద్యం. శ్రీలందరూ వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అన్నారు. ఈరోజు ఆయన చేసినటువంటి ప్రార్థన, విజ్ఞాపన 12 రాత్రి. ఇప్పుడు శుక్రవారం ఉపవాస ప్రార్థన మీకు 1 గంట అంటున్నారు. 7 గంటలు మొదలెడితే 9, మాకు 7 గంటలు మొదలు పెడితే రాత్రి 12 గంటలు ముగించింది. ఇంటికి వెళ్ళిన 12 ఇక్కడే సాక్షాలు 1, 2 మంది రాత్రి పాత్రలు ఉన్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ఆరాధన మొదలు పెడితే మధ్యాహ్నం 2 ముగించినప్పుడు ఇంటికి వెళ్ళిన 3. అలా ఉండేది. ఆయన
చేసి సిండియా నుండి గాజువాక వరకు యునైటెడ్ చర్చ్, గుడ్ షెపర్డ్ లోదరన్ చర్చ్, ఫెయిత్ చర్చ్, 3 చర్చిలో ఉండేది. అలాగే నా దేవుని యొక్క పరిచయం జరిగింది. బైబిల్ సొసైటీలో మేము కలెక్షన్ చేసి డబ్బు కలెక్షన్ చేసినప్పుడు మాది ఫస్ట్ ప్లేస్ వచ్చింది ఒకసారి. ఆ తర్వాత కొంతమంది ఆ ఒకరోజు చేసి కదా వాళ్ళు ఉపయోగించి వాళ్ళ ఎక్స్ట్రా కట్టారు మమ్మల్ని చూసి